అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నానండి. ప్రేమతో మీ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో శుభాది వందనాలండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 107వ కీర్తన 9వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 107వ కీర్తన 9వ వచనం. యాలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. ఆశపడాలి. ఏంటి జనబిడ్డలారా, ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడంటే ఈ మాట యొక్క అర్థం ఏమిటి? వాక్యానుసారమైన ఆశ, వాక్యానుసారమైన కోరిక. మరి అలాంటి వాక్యానుసారమైన ఆశలు, వాక్యానుసారమైన కోరికలు నుకున్నాయా? దావీదేమంటాడు? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించంటాడు. అంటే ఏంటి? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించంటే అదేదో ఒక కొండపైకి ఎక్కించమని కాదు అర్థము. దేవా, ఇంకా ఈ ఆత్మీయ స్థితిలో, ఇంకా నీ భక్తిలో, ఇంకా నీ విశ్వాసములో నేను ఎదగాలి ప్రభువా. నేను ఇంకా ఆత్మీయుడుగా, ఇంకా నీలో వర్ధిల్లే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభువా అని దావీదు కోరుకుంటున్నాడండి. మరి ఏ రోజైనా వాక్యాన్ని వింటున్న సహోదరుడా, లోక సంబంధమైన విషయాల కోసం ప్రార్థన చేస్తున్న మంచిదే, చేసుకోవద్దని అంట్లా. కానీ ప్రభువా, నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి, అన్య భాషలతో నిన్ను స్తుతించాలి, అన్య భాషలతో నేను ప్రార్థన చేయాలి, నేను ఇదిగో మరి యొక్క తలాంతులు లేదంటే కృపావరాలతో నింపబడాలి, ఇదిగో నేను ఆత్మ ఫలములో ఉన్న ఆ లక్షణాలతో నింపబడాలి అని ఏ రోజైనా ఆధ్యాత్మికతకు సంబంధించిన ఆశ నీలో ఉందా? దావీదు అనుభవంలో నుంచి మరొక మాటను మనం చూస్తే, ప్రవక్త వచ్చి చెప్తాడు, నాతాను ప్రవక్త ఏమని చెప్తాడు? నాతాను ప్రవక్త వచ్చి, దావీదా, నిన్ను దేవుడు దీవించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నీ రాజ్యాన్ని ఆయన స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు, నీకేం దిగలేదు, ధైర్యంగా ఉండని దావీదుతో నాతాను ప్రవక్త చెప్పినప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా అండి? నా కుటుంబము నీ సన్నిధిలో ఆశీర్వదించబడాలి, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో వర్ధిల్లాలంటున్నాడండి. నిజంగా నాతాను ప్రవక్త వచ్చి దావీదుకు దీవెనకరమైన మాటలు పలికినప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, అది జరగాలి, ఇది జరగాలని కోరుకోలా. తన కుటుంబం అంతా, దావీదు కుటుంబం అంతా దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఉండి వర్ధిల్లాలి అంటే ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని కోరుకోవడానికి దావీదు ఇష్టపడుతున్నాడండి. మరి రోజుల్లో దేవుని బిడ్డలారా, మనం ప్రార్థనకు మోకరిస్తే చాలు, మనం ప్రార్థనకు చేతులెత్తితే చాలు, మనం దేవుని మందిరంలోకి వెళ్ళినా, అక్కడ ప్రార్థన చేసినా, ఇంట్లో ప్రార్థన చేసినా, ఎక్కడ ప్రార్థన చేసినా ఇదిగో అది జరగాలి, ఇది జరగాలి, అదవ్వాలి, ఇదవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. కానీ ఏ రోజైనా ప్రభువా, నేను ఇంకా ప్రభువా ఈ బలహీనతల్లో ఉన్నానయ్యా, ఈ పాపంలో ఉన్నానయ్యా, ఈ బలహీనత కూడా, ఈ పాపాన్ని కూడా నేను జయించాలయ్యా, నేను క్రీస్తు సారూప్యంలోనికి రావాలయ్యా, నేను క్రీస్తు యొక్క స్వభావ పరిపూర్ణతలోనికి రావాలయ్యా అని మనం దేవుణ్ణి అడుగుతున్నామా ప్రియ సహోదరు? అలాంటి ఆశ నీకుందా? నువ్వు ఏది అడిగినా దేవుడు ఇస్తాడండి, సందేహం ఏం లేదు. నువ్వు ఆశతో అడిగినప్పుడు, నువ్వు విశ్వాసంతో అడిగినప్పుడు, భక్తితో అడిగినప్పుడు, ఏమండి ఇంకా నేను చెప్పాలంటే దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి గోజాలు అడిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ఆశను తీరుస్తాడు. కానీ మన ఆశలు, మన కోరికలు ఎలా ఉన్నాయి? వాటిని కూడా ఈ సమయంలో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నీ ఆశ దేవుని చిత్తానుసారమైన ఆశగా ఉండాలి, నీ కోరిక దేవుని చిత్తానుసారమైన కోరికగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అట్టి కృపను దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నారయ్యా. నిజమే ప్రభా, మేము ఎలాంటి ఆశలతో ఉంటున్నాం, ఎలాంటి కోరికలతో ఉంటున్నాం ప్రభా. లోక సంబంధమైన వాటిని అడిగే కంటే ఆత్మ సంబంధమైన విషయాల కోసం ప్రార్థించి
ఆధ్యాత్మికంగా మేము ఇంకా పరిపక్వతలోకి రావడానికి, క్రీస్తు సారూప్యంలోనికి రావడానికి, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి ఎదగడానికి, అలాంటి ప్రార్థనలు మేము చేయడానికి, అలాంటి ఆశను మేము కలిగి ఉండడానికి, అలాంటి కోరికలు మేము కలిగి ఉండడానికి మమ్మల్ని మీరు ఆత్మతో నింపుమని కూడా ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో, ఈ వాక్యము తండ్రి వారి జీవితాలకు ఉపయోగకరంగా ఉండాలయ్యా. ఆధ్యాత్మికంగా వారిని బలపరిచే విధంగా ఈ వాక్యం ఉండాలని నేను కోరుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. ఎవరైతే ఏ బాధలు ఏ కష్టములు ఉన్నారో విడుదల కలిగించండి అయ్యా. అప్పులలో ఉన్నవారికి, ఆర్థిక సమస్యల్లో ఉన్నవారికి, అనారోగ్యాలతో ఉన్నవారికి, సంతానలేమితో ఉన్నవారికి వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు మీరు జరిగించండి అయ్యా. వ్యాపారాలు చేసుకునే వారిని దీవించండి అయ్యా. అయ్యా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకున్న వారిని దీవించండి అయ్యా. కుటుంబాలలో శాంతి సమాధానము దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనాలయ్యా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రపంచాన్ని కూడా దీవించండి అయ్యా. ముఖ్యంగా ఈ వాక్యం ద్వారా అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరుగునట్లుగా మీరే సహాయము చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.